డే 30 ప్రశ్నలు జవాబులు. ఇనుము బంగారం కన్నా ఎక్కువ ఉపయోగకరమైనది. ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ గోల్డ్. కన్నా అంటే దాన్ని తీసుకోవాలండి. ఇది కంపేర్ డిగ్రీకి ఉపయోగిస్తాం. ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ అంటే గోల్డ్ కాదంటాం. గోల్డ్ ఈజ్ నాట్ సో యూస్ఫుల్ యాజ్ ఐరన్ అంటే మోర్ యూస్ఫుల్కి పాజిటివ్ డిగ్రీ యూస్ఫుల్. రాణి లత కన్నా చెడ్డది. రాణి ఈజ్ వర్స్ దాన్ లత. రాణి ఈజ్ వర్స్ అంటే లత కాదు. లత ఈజ్ నాట్ సో బ్యాడ్ యాజ్ రాణి. వర్స్ కంపేర్ టు బ్యాడ్ ఈజ్ పాజిటివ్. సురేష్ శివ కన్నా ధనవంతుడు. సురేష్ ఈజ్ రిచర్ దాన్ శివ అండ్. సురేష్ ఈజ్ రిచ్ అంటే శివ కాదు. శివ ఈజ్ నాట్ సో రిచ్ యాజ్ సురేష్. శివ మహేష్ అంత పొడుగు కాదు. శివ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ మహేష్ అండ్. శివ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ మహేష్ అంటే మహేష్ అవును అని అర్థం. సో మహేష్ ఈజ్ టాలర్ దాన్ శివ. టాల్కి కంపేర్ టు టాలర్ దాన్ శివ. డే 31 పజిల్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. అయితే అంటే ఇఫ్ అండి, అవ్వకపోతే అంటే అన్లెస్ అండి. ఇందులో నాట్ ఉంది అనుకోవాలి. నువ్వు కష్టపడితే నువ్వు విజయం సాధిస్తావు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. ఫ్యూచర్ అండి. నువ్వు కష్టపడకపోతే విజయం సాధించవు. కష్టపడకపోతే ఇక్కడ అన్లెస్ చెప్తే చాలు. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్. అన్లెస్ అంటే ఇక్కడ నాట్ అండి. నాట్ యూ వర్క్ హార్డ్ అనుకోవాలి. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్. రాజు ఉద్యోగం చేస్తే డబ్బులు దాచిపెడతాడు. ఇఫ్ రాజు డస్ వర్క్ హీ విల్ సేవ్ మనీ అండి. ఫ్యూచర్ అండి. రాజు ఉద్యోగం చేయకపోయినట్లయితే అన్లెస్ రాజు వర్క్స్ హీ విల్ నాట్ సేవ్ మనీ. ఇక్కడ అన్లెస్ అంటే నాట్ అండి. ఓకే, హీ విల్ నాట్ సేవ్ మనీ. దీన్ని అన్లెస్ రాజు డస్ వర్క్ హీ విల్ నాట్ సేవ్ మనీ అని కూడా చెప్పచ్చు. ఉదాహరణకి దీన్ని ఇంగ్లీష్లో ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టాన్స్, లైక్, సచ్ యాజ్ అని చెప్తారు. ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. ఇట్స్ కదా, ఐ లైక్ యాక్షన్ మూవీస్. ఉదాహరణకి లైక్ భాష, సింహాద్రి, ఇంద్ర, మగధీర. లైక్ ఇంద్ర, భాష, సింహాద్రి, మగధీర ఎట్సెట్రా అని. దీన్ని ఐ లైక్ యాక్షన్ మూవీస్ సచ్ యాజ్ ఇంద్ర, భాష, సింహాద్రి, మగధీర. దీన్ని ఐ లైక్ యాక్షన్ మూవీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర, భాష, సింహాద్రి, మగధీర. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్లో ఫర్ ఇన్స్టాన్స్ కూడా చెప్పచ్చండి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కష్టపడి పైకి వచ్చిన వాడు చాలామంది ఉన్నారు. దీని ఇంగ్లీష్లో చాలామంది ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ. కష్టపడి పైకి వచ్చినవారు. కేమ్ అప్ విత్ షీర్ హార్డ్ వర్క్. కష్టపడి పైకి వచ్చిన. దీన్ని డివిజన్ చేస్తే చాలామంది ఉన్నారు, దేర్ ఆర్ సో మెనీ. పైకి వచ్చినవారు కేమ్ అప్ కష్టపడి, విత్ షీర్ హార్డ్ వర్క్. ఉదాహరణగా అంటే ఇక్కడ సచ్ యాజ్ అంబానీ, చిరంజీవి, రజనీకాంత్, అబ్దుల్ కలాం ఎట్సెట్రా. ఈ సచ్ యాజ్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు, లైక్ అని కూడా చెప్పచ్చు. దేర్ ఆర్ సో మెనీ కేమ్ అప్ విత్ షీర్ హార్డ్ వర్క్. లైక్ అంబానీ, చిరంజీవి, రజనీకాంత్, అబ్దుల్ కలాం ఎట్సెట్రా. ఫ్రెండ్స్, మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పార్ట్ 2. పార్ట్ 1లో ఒకరిని ఇంకొకరితో పోల్చడం నేర్చుకున్నాం. ఈ పార్ట్ 2లో ఒకరిని ఎక్కువ మందితో పోల్చడం నేర్చుకుంటున్నారు అన్నమాట. ఇందులో పాజిటివ్ డిగ్రీ టాల్, స్ట్రాంగ్, బిగ్, స్మాల్ ఉపయోగించవచ్చు. కంపేరిటివ్ డిగ్రీ స్ట్రాంగర్, బిగ్గర్, స్మాలర్, ఈఆర్ పదాలను కూడా ఉపయోగించవచ్చు. సూపర్లేటివ్ డిగ్రీ స్ట్రాంగెస్ట్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్, ఈ ఎస్టీ పదాలను కూడా యూజ్ చేసి చెప్పచ్చు. అయితే ఎస్టీ పదాలను ఉపయోగించినప్పుడు అంటే స్ట్రాంగెస్ట్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్, ఈ ఎస్టీ పదాలను ఉపయోగించినప్పుడు దానికి ముందు ద ఆర్టికల్ యూజ్ చేయాలి. ఓకే, అది ఇయర్ పదాలను ఉపయోగించినప్పుడు అంటే మోర్ బ్యూటిఫుల్, మోర్ హ్యాండ్సమ్, స్ట్రాంగర్, బిగ్గర్, స్మాలర్, ఈ పదాలను ఉపయోగించినప్పుడు దీని తర్వాత దాన్ ఎనీ అదర్ అన్న ఫ్రేజ్ను ఉపయోగించాలి. పాజిటివ్ డిగ్రీ అనేటువంటి టాల్, బిగ్, స్మాల్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, గుడ్, ఈ పదాలను ఉపయోగించినప్పుడు దీనికి ముందు నో అదర్ అన్న ఫ్రేజ్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, రాముడు క్లాస్లో అందరికంటే పొడిగినవాడు. రామ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని చెప్తారండి. సీత ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్.
అంటే ఎక్కువ మంది గర్ల్స్తో కంపేర్ చేసుకుంటే ఆమె చాలా అందంగా ఉందని అర్థం. పవన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇలాగా ద స్ట్రాంగెస్ట్, ద బిగ్గెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్తాం. కంపేర్ టు డిగ్రీ విషయానికి వస్తే రామా ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. సీత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్. పవన్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇలా చెప్తారు అనమాట. అంటే స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్, మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్, టాలర్ దాన్ ఎనీ అదర్, ఈ ఫ్రేజ్ ఉపయోగిస్తారు. పాజిటివ్ డిగ్రీ విషయానికి వచ్చినట్లయితే నో అదర్ యూజ్ చేయాలి. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో టాల్ యాజ్ రామ. నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో బ్యూటిఫుల్ యాజ్ సీత. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో స్ట్రాంగ్ యాజ్ పవన్. ఈ విధంగా మనం పాజిటివ్ డిగ్రీ కూడా చెప్పచ్చు. ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. మరి ఎగ్జాంపుల్ చూద్దాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పార్ట్ 2 అండి. ఇద్దరికంటే ఎక్కువ మందితో పోల్చడం. ఇక్కడ ఇద్దరికంటే ఎక్కువ మంది పోలిస్తే పీడీ వస్తుంది, సిడి వస్తుంది, ఎస్డి వస్తుంది. ఎస్డి చెప్పినప్పుడు దా యూజ్ చేయాలి. సిడి చెప్పినప్పుడు అంటే స్ట్రాంగర్, బిగ్గర్, స్మాలర్ వచ్చినప్పుడు దాని అనేది చెప్పాలి. పీడీ పాజిటివ్ డిగ్రీ స్టాల్, స్ట్రాంగ్, బిగ్ చెప్పినప్పుడు స్టార్టింగ్లో నో అదర్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దామండి. సూపర్ డిగ్రీ ద రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. చెప్పేదండి ద టాలెస్ట్. గీత ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. ద మోస్ట్ బ్యూటిఫుల్. పవన్ ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ హిజ్ హోమ్. అంటే చాలామందిలో అతనికి చాలా తెలివైన వాడు అని అర్థం. దీన్ని కంపారిటివ్గా చెప్పాలంటే ఈ టాలెస్ట్ ప్లేస్లో టాలర్ వస్తుంది. రాజు ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఓకే, టాలెస్ట్ ప్లేస్. ఇక మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్లో మోర్ బ్యూటిఫుల్ వస్తుంది. గీత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్. దాన్ ఎనీ అదర్ వస్తుంది చెప్పాను కదా. ఈ క్లవరెస్ట్ ప్లేస్లో క్లవర్ వస్తుంది. పవన్ ఈజ్ క్లవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ హీజ్ హోమ్. ఇక్కడ అండర్లైన్ వేసుకోండి. ద టాలెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ద క్లవరెస్ట్. ఇక్కడ వచ్చేప్పటికి టాలర్ దాన్ ఎనీ అదర్ ఇక్కడ వరకు ఉంది. మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్, క్లవరర్ దాన్ ఎనీ అదర్. ఇక్కడ సేమ్ మిగతా అంతా కామన్ అండి. ఇక్కడ బాయ్ ఇన్ ద క్లాస్, గర్ల్ ఇన్ ద క్లాస్ సేమ్ అని చూసారా. ఓకే, ఇప్పుడు పాజిటివ్కి రాసేటప్పుడు నో అదర్ వస్తుంది కదా. స్టార్టింగ్లో నో అదర్ రాయండి. ఈ అండర్లైన్ చేసిన వాటికి చివరిలో ఏముందండి, ఇక్కడ బాయ్ ఇన్ ద క్లాస్, ఇక్కడ కూడా బాయ్ ఇన్ ద క్లాస్, అది ముందు రాయండి. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక ఈజ్ ఉంది కదా, ఈజ్ రాయండి. ఈ టాలెస్ట్కి పాజిటివ్ డిగ్రీ ఏంటి, సో టాల్ యాజ్. రాజు ఉంది కదా, ఆ రాజు చివరి రాయండి. అలాగే గీత నెక్స్ట్ వన్ చూడండి. గీత ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. గీత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ గర్ల్. దీంట్లో ఈ అండర్లైన్ చేసిన వర్డ్ తర్వాత ఇక్కడ ఏముందండి, గర్ల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ కూడా గర్ల్ ఇన్ ద క్లాస్. నో అదర్ ఫస్ట్ రాయండి. నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఈజ్, ఈ బ్యూటిఫుల్కి సో బ్యూటిఫుల్ యాజ్ గీత. నెక్స్ట్ ఇదండి. పవన్ ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ హిజ్ హోమ్. ఇక్కడ కూడా బాయ్ ఇన్ హిజ్ హోమ్, బాయ్ ఇన్ హిజ్ హోమ్. నో అదర్ స్టార్ట్ చేసి నో అదర్ బాయ్ ఇన్ హిజ్ హోమ్ ఈజ్. క్లవరర్కి పాజిటివ్ డిగ్రీ క్లవర్, సో క్లవర్ యాజ్ పవన్ అని రాయాలి. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు టైప్ 2 వచ్చేటప్పటికి దీనికి సేమ్ అండి, నో డిఫరెన్స్. అయితే ఓన్లీ వర్డ్స్ డిఫరెన్స్ అండి. ఇక్కడ వెరీ ఫ్యూ ఉంది, ఇక్కడ నో అదర్ ఉంది. ఇక్కడ దాన్ మెనీ అదర్, దాన్ మోస్ట్ అదర్ ఉంది. ఇక్కడ దాన్ ఎనీ అదర్ ఉంది. ఇక్కడ వన్ ఆఫ్ ది ఉంది, ఇక్కడ ది ఉంది. అంతేనండి. అంటే ఆ వాటి ప్లేస్లో ఇవి పెట్టేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ చూద్దామండి. రాజు ఈజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇక ఎగ్జాంపుల్ చూడండి. రాజు ఈజ్ ద టాలెస్ట్. ఇక్కడ వచ్చిందండి, రాజు ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్. ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చినప్పుడు ప్లూరల్ రావాలండి, బాయ్స్. ఇక్కడ బాయ్ అని వచ్చింది అంతే. గీత ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ వచ్చిందని గీత ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ ద మోస్ట్ వచ్చింది, ఇక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ అని వచ్చింది. ఇక్కడ వన్ ఆఫ్ ది డిఫరెన్స్ అనమాట, చేంజ్ చేసాం. ఓకే, ఇప్పుడు కంపేర్ డిగ్రీ ఇక్కడ వచ్చిందండి. రాజు ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్. ఇక్కడ దాన్ ఎనీ అదర్ ప్లేస్లో రాజు ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్ అని వచ్చిందండి అంతే. ఎక్స్ప్లోరర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ గీత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ గర్ల్. ఇక్కడ వచ్చిందండి, గీత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మెనీ అదర్ గర్ల్స్. సేమ్ అక్కడక్కడ ఎన్ని వచ్చింది, ఇక్కడ మెనీ వచ్చింది అంతే తేడా. నెక్స్ట్
నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో టాల్ యాజ్ రాజు. ఇక నో అదర్ ప్లేస్ వెరీ ఫ్యూ వచ్చింది. వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ గీత. ఇక్కడ నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో బ్యూటిఫుల్ యాజ్ గీత అండి. గర్ల్ సింగులర్ కనుక ఈజ్ వచ్చింది, నో ఉంది కనుక సో బ్యూటిఫుల్ పెట్టాం. ఇక్కడ వెరీ ఫ్యూ గర్ల్స్ ప్లూరల్ కనుక ఆర్ వచ్చిందండి. వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ గీత. సో ఎందుకు రాలేదంటే ఇది పాజిటివ్ ఉంది, నెగిటివ్ లేదు, అనబట్టి నాట్ లేదు, ఉంటే సో పెడతాం. నెక్స్ట్ నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో టాల్ యాజ్ రాజు అండి. బాయ్ సింగులర్ కనుక ఈజ్ వచ్చింది. ఇక్కడ వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రాజు. అర్థమైంది కానీ. డే 31 పరీక్ష. రాజు ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ మై కాలనీ. రాణి వాజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇన్ ద క్లాస్. గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ మెటల్స్. గోపి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. వీటికి పాజిటివ్ డిగ్రీ మరియు కంపేరిటివ్ డిగ్రీ రాయండి.